హైపర్టెన్షన్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆధునిక వైద్య సాంకేతికతతో ఉపశమనం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా వణుకు సమస్యకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చికిత్సను సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ రాజేష్ అలుగోలు నేతృత్వంలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మందులు పనిచేయని దశలో డీబీఎస్ ఒక మంచి పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. హుజురాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి, కాజీపేటకు చెందిన సంగీత వంటి దీర్ఘకాలిక పార్కిన్సన్ బాధితులు ఈ శస్త్రచికిత్స అనంతరం గణనీయంగా కోలుకుని సాధారణ జీవితం వైపు తిరిగారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇవాళ మన విలేకరి గ్రూప్ ని ఇక్కడ రాజమండ్రిలో మంజీరా హోటల్ కి పిలిచాను. మీ అందరినీ ఇక్కడికి విచ్చేయమనడానికి కారణం మనతో పాటు డాక్టర్ రాజేష్ అలుగోలు గారు, క్లినికల్ డైరెక్టర్, పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నారు. సార్కి 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్ లో స్పెషలిస్ట్. ఇవాళ డాక్టర్ రాజేష్ అలుగోలు గారిని మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. క్లినికల్ డైరెక్టర్, పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిసార్డర్ రీసెర్చ్ సెంటర్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను. నా స్పెషాలిటీ ఏంటి అని అంటే ఫంక్షనల్ న్యూరో సర్జరీ. అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి, అది బ్రెయిన్లో ట్యూమర్ రావచ్చు, పక్షవాతం రావచ్చు. దాని తర్వాత ఏంటి, వాటిని రికవరీ ఎలా చేయాలి. అలాగే కొన్ని వ్యాధులు వయసు ప్రకారంగా వస్తాయి. దాంట్లో మనకి బ్రెయిన్లో ఎక్కువ మార్పుడు ఏం తెలియదు. బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే బ్రెయిన్ సర్కిట్స్ ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ ఒక నెట్వర్క్ లాంటిది. సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, ముందు వెనక అన్నిటికీ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు నడవలేకపోతారు. ఎందుకు అనంటే బ్రెయిన్లో కొన్ని మార్పులు వస్తాయి, వాటితోటి వాళ్ళు నడవలేరు. అందుకనే మూవ్మెంట్ డిసార్డర్స్ అని అంటాం. నడకలేదు, సరిగ్గా లేదు. దాంట్లో ప్రోటోటైప్గా ఉన్నది అనేది పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. పార్కిన్సన్స్ డిసీజ్ని వణుకుడు వ్యాధి కూడా అంటాం. ఇట్లా ముఖ్యంగా 3 ఉంటాయి. ఫస్ట్ వణుకు ఉంటుంది, తర్వాత వాళ్ళు నడవలేరు, మూడోది వాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా నెమ్మది అయిపోతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుంది డోపామిన్. ఆ డోపామిన్ కెమికల్ తగ్గిపోతూ ఉంటుంది. దాని మూలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వ్యాధి ఇనీషియల్ స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో మనం దానికి మందులు ఇవ్వచ్చు. మెయిన్గా మందులు ఏంటి అని అంటే డోపామిన్ని రీప్లేస్ చేయడం. లేదు, బ్రెయిన్లో లేదు కాబట్టి మనం బ్రెయిన్లో రీప్లేస్ చేస్తాం డోపామిన్. ఆ మెడిసిన్ పేరు సిండోపా. డిఫరెంట్ కంపెనీ పేర్స్తో వస్తుంది. ఆ మందు ఇస్తాం. ఆ మందు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఆ మందు బాగా పనిచేస్తుంది. అంటే 1970sలో ఏదైతే ఇప్పుడు డిస్కవర్ చేశారో ఇట్ వాజ్ ఎ మిరాకల్. కానీ పోను మనకి దాని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఒక 3-4 years ఆ మెడిసిన్స్ మీద పేషెంట్ చాలా బాగా ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటారు, పనిచేస్తారు, ట్యాబ్లెట్ వేసుకుంటారు, పనిచేస్తారు. కానీ ఈ 3-4 years తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటి అని అంటే మెడిసిన్ ఇస్తే ఒకలాగా ఉంటారు, మెడిసిన్ పవర్ ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, మెడిసిన్ పవర్ అయిపోయాక కంప్లీట్లీ వేరేలాగా ఉంటారు. ఓకే, మెడిసిన్ పవర్ ఉన్నప్పుడు ఉన్న స్టేజ్ని ఆన్ స్టేజ్ అంటాం. మెడిసిన్ పవర్ లేని స్టేజ్ని ఆఫ్ స్టేజ్ అంటాం. సో ఈ వ్యత్యాసం అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వ్యాధి పెరుగుతోంది. ఈ మందు ఇచ్చేది మనం రీప్లేస్మెంట్ అయినా కానీ ఇది వ్యాధిని ఆపట్లేదు, వ్యాధి కొనసాగుతుంది. మనకి ఎలాగైతే జుట్టు తెల్లగడం స్టార్ట్ అయితే కొనసాగుతూనే ఉంటుంది, అలాగే ఈ వ్యాధి కూడా ఇలా కొనసాగుతూనే ఉంటుంది.